హలో ఎవ్రీవన్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే నేను మా వారు ఇద్దరం కలిసైతే అమ్మవారికి గుడికెళ్దాం కదా అని చెప్పేసి రెడీ అయ్యి ఉన్నామనమాట. పిల్లలిద్దరిని అయితే స్కూల్‌కైతే పంపించేసానండి. ఫస్ట్ టైమ్ అనమాట పిల్లలు లేకుండా, పిల్లలు పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైమ్ అండి. పిల్లలు లేకుండా మేము బయటికైతే వెళ్ళడం. సో, వెళ్తున్నాం కదా అనేసి నేనైతే తాడేసుకుంటున్నాననమాట. తాడు 1 ఇయర్ తర్వాత గోల్డ్ లోన్‌లో పెట్టామండి. 1 ఇయర్ తర్వాత ఇప్పుడే విడిపించాననమాట. సో, ఎలాగో టెంపుల్‌కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి చైన్ వేసుకుందాం అనేసి తాడుకైతే సూత్రాలైతే అటాచ్ చేస్తున్నానండి ఇక్కడ. ఈ సూత్రాలైతే తీసేసి విడిగా తాడు పెడతాం కదా! సో, ఇప్పుడైతే తాడుకి సూత్రాలు అటాచ్ చేసేసి గుడికైతే బయలుదేరుతాండి. వంట అంతా కంప్లీట్ అయిపోయింది. పిల్లలిద్దరికీ కూడా క్యారేజ్‌లవి పెట్టేసేసి పంపించానండి. బుజ్జి అయిపోయిందనేది అయిపోయింది. వెళ్దాం. టెంపుల్ టైం అవుతుంది కదా. వెళ్దాం. ఇలా కట్టేశాను. అమ్మ అయితే కొంచెం గట్టిగా కట్టేవారు. నేను కడుతున్నాను కదా, అందుకే డౌట్ అనమాట. 1 ఇయర్ తర్వాత ఇప్పుడు విడిపించానండి తాడైతే. ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం కదా, వేసుకుందాం కదా అని చెప్పేసి సూత్రాలు అయితే దీనికి కడుతున్నాను. ఇదండి, ఇదైతే అమ్మే కట్టారు. ఇప్పుడు నేను అంటే లోన్లో పెట్టినప్పుడు ఈ సూత్రాలు అయితే పెట్టుకోకూడదు అనమాట. సో అందుకని సూత్రాలు తీసి ఓన్లీ చైనే పెట్టాను. సో ఇప్పుడు ఇడిపించేసిన తర్వాత ఇదైతే అటాచ్ చేస్తాను అనమాట. ఇవి రూపులండి. అత్తగారింటి తరపు ఒకళ్ళు, మా అమ్మగారింటి తరపున పెట్టారనమాట. ఇది అత్తగారింటి తరపు పెట్టారు, ఇది వచ్చేసి అమ్మగారింటి తరపు పెట్టారనమాట. సో అందరూ అన్నారు ఈ రూపులు మార్చేసి కొంచెం డబ్బులు వేసుకొని సూత్రాలు అయితే చేయించుకోమన్నారు. కాకపోతే మా వారు కట్టారు కదండి, అందుకని చెప్పేసి మార్చుకోవడానికి ఇష్టం లేక సో అటొకటి సూత్రాలు తీసేసుకొని ఇంకా అటొకటి ఇటొకటి రూపులు కూడా పెట్టేశాను అనమాట. ఇంక ఇవి మార్చలేదు, అప్పటి నుంచి అలాగే ఉండిపోయినాయి. సో ఇంకా అలా ఉంచేసి ఇంక ఇలా కట్టుకున్నానండి. అమ్మ అయితే పడుకున్నారనమాట, నైట్ షిఫ్ట్ కదండి, అందుకని పడుకున్నారు. లేపడం ఇష్టం లేక ఇంకా నేనే కట్టేశాను. ఎప్పుడైతే అమ్మ కడతాను, అమ్మ అయితే కొంచెం టైట్గా కడతారనమాట. సో నేను కడుతున్నాను కదా, అందుకే ఇన్నిసార్లు చూసుకుంటున్నాను కరెక్ట్గా కట్టానా లేదా అని. నేనైతే తాడు పెద్ద మోడల్గా ఏం తీసుకోలేదండి. ఇదిగో నాన్-తాడు టైపే తీసుకున్నాను. నాన్-తాడులో మధ్యలో అయితే ఇక్కడ సైడ్కి బిల్ల వస్తుందండి, ఆ బిల్ల టైప్లో ఇలా ఈ మోడల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా రింగ్లా వచ్చి ఇదిగో ఇది వచ్చి బటర్ఫ్లై అనమాట. మధ్యలో ఇలా సీతాకోచిలుక ఎటు తిప్పినా కానీ అంటే మెలికి పడిపోతూ ఉంటుంది కానీ, అందుకని మెలికి పడినప్పుడు వేరేగా ఇలాగ రాకోకుండా ఎటు తిప్పినా కూడా, ఇటు తిరిగిపోయినా కూడా ఇలాగ కనబడేలాగా అటు ఇటు ఒకేలా ఉండేలా అయితే తీసుకున్నాను అనమాట. ఇదే నా తాడు. 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇప్పుడే వేసుకుంటున్నాను. ఇంకా ఇంట్లో కూడా దీపం వెలిగించేసుకొని ఇక్కడైతే దేవుడి దండం పెట్టుకొని, అలాగే నేను వేసుకున్న తాడు కూడా దేవుడి దగ్గర అయితే పెట్టి అప్పుడు వేసుకుందాం కదా అని చెప్పి దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నానండి. ఇంకా ఇంట్లో లంచ్కి అయితే నేను వెజ్ బిర్యానీ అయితే చేశానండి. మామూలుగా ఇంకా గుడికి వెళ్తున్నాం కదా, నాన్ వెజ్ ఎందుకులే అన్నట్టుగా వెజ్ బిర్యానీ అయితే చేశానమాట. పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ పెట్టేసి ఫ్రూట్స్ ఏమో మా పెద్ద పాపకి అయితే డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను అనమాట. చిన్న పాప అయితే డ్రాగన్ ఫ్రూట్ తినదు, అందుకని చెప్పేసి యాపిల్స్ పెట్టాను. వాటర్ బడ్స్, పెరుగు చట్నీ కూడా చేశాను. పెరుగు చట్నీ పెట్టేశాను అనమాట. కొంతమంది పెరుగు చట్నీ అంటారు, కొంతమంది ఉల్లి చట్నీ అంటారండి. మేమైతే పెరుగు చట్నీ అంటాం అనమాట. సో పెరుగు చట్నీ అన్నీ చేసి క్యారేజ్ అన్నీ పెట్టేసేసి ఇప్పుడైతే టైం అయితే 10:30 అవుతుందండి. 10:30కి వెళ్తున్నాం అనమాట. గుడికి వెళ్తున్నాం కదా, గుడి నుంచి వచ్చేటప్పుడు అక్కడ బంగారు షాప్ దగ్గరికి వెళ్ళి పిల్లది చైన్ అదిగో కట్ అయిపోతుంది కదా, అక్కడ అదిగో చైన్ కూడా మార్పించేసుకుందాం. మళ్ళీ మార్పించి మళ్ళీ కొత్త చైన్ తీసేసుకుందాం. సరే వెళ్దాం. తీసారా చైన్? తీసాను. ఇక్కడే కట్ అయిపోతుంది, ఇది మార్పించేసుకొని కొత్త తీసుకుందాం. సరే చూపించాను, కనిపించట్లేదు. ఈ ముక్క ఇదిగోండి ఇలా ముక్క ఊడిపోతుంది అనమాట. చిన్నగా ఇంకా మొత్తం ఊడిపోయిద్ది అని చెప్పేసి మార్చేద్దాంలే అన్నట్టుగా తీసుకెళ్తున్నాను. ఇప్పుడైతే బాక్స్లో పెట్టేసేయండి. వెళ్దామా? అలాగే ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను ఏంటనేది కామెంట్ చేయండి. అలా ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది. చూడంగానే బాగా నచ్చిందనమాట. పెట్టుకుందాం అనుకున్నా, ఎప్పటికప్పుడు వదిలేసాను. కానీ ఈసారి ఎందుకో తీసుకోవాలనిపించింది, తీసుకున్నాను అనమాట. యోక్ పార్ట్ మొత్తం ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి. చున్నీ కూడా చాలా బాగా వచ్చింది. ఈ డ్రెస్సులు ఎలా ఉన్నాయంటే కామెంట్ చేయండి. డ్రెస్ అయితే
అసలు నేను పెట్టిన కలర్ అయితే ఒకటండి. వచ్చిన కలర్ అయితే ఒకటి. నేను పెట్టిన కలర్ అయితే రెడ్ కలర్ అనమాట. తిక్క రెడ్ కలర్ పెట్టాను. బాగుంది కదా అని చెప్పి ఆ రెడ్ కలర్ పెడితే నాకు మెరూన్ కలర్ వచ్చింది. సో, ఇంక ఇది కూడా బానే ఉంది కదా అన్నట్టుగా ఉంచేసుకున్నాను. ఎప్పుడు అంతే అండి. నేను పెట్టింది ఒకటైతే ఒకటి కలర్ మ్యాచ్ అవ్వదనమాట. అలా వస్తది. మా వారేమో ఎప్పుడు కాంప్రమైజ్ అవుతావు ఎందుకు? మనకి ఆప్షన్ ఉంది కదా! రిటర్న్ ఆప్షన్ ఉంది. వేరేది పెట్టుకోవడానికి ఉంది కదా! కానీ పెట్టుకోవచ్చు కదా అంటారు. కానీ నేను ఎందుకో మరి ఎందుకనో వదిలేస్తాను. సో, ఇది కూడా బానే ఉంది కదా అన్నట్టుగా వదిలేసుకున్నాను. ఈ డ్రెస్ అయితే ఎలా ఉందో చెప్పండి. ఈరోజే ఏసుకున్నాననమాట. ఇంకా టెంపుల్‌కెళ్తున్నాం కదా! కొత్త డ్రెస్ ఇంకా చైన్ అది వేసుకున్నాను కదా! అని చెప్పి వెళ్తున్నాను. కానీ ఇక్కడ మీరొకటి అబ్జర్వ్ చేశారని నేను చైన్ వేసుకోవడం నేను అంటూనే ఉన్నాను. సరిగ్గా కట్టను. మా మమ్మీ అయితే బాగా కడతారని. అలాగే నేను చైన్ రివర్స్‌లో వేసుకున్నాననమాట. అంటే ఆహ్, రైట్ సైడ్ వస్తది కదండీ అది లాకెట్ అనేది. నాకు లెఫ్ట్ సైడ్ వేసుకున్నాననమాట. సో, తర్వాత వేసేసుకున్న తర్వాత ఈవినింగ్ తెలిసిందనమాట. ఒక తెలిసిన వాళ్ళు చెప్తే. సో, ఇంక టెంపుల్‌కైతే వచ్చేసామండి. టెంపుల్‌లో కూడా చాలా మార్పులైతే జరిగినియి. ఇదిగోండి ఇక్కడున్న ఈ విగ్రహం అయితే అమ్మవారి విగ్రహం ఉండాలి పెద్దది. ఆ విగ్రహాన్ని తీసి వేరే చోట పెట్టి ఇక్కడ చిన్న విగ్రహం పెట్టారనమాట. అలాగే బ్యాక్ సైడు అమ్మవారిని దర్శించుకొని బయటకొచ్చే దగ్గరైతే ఇదివరకు పందిరుండేది కాదు. ఎండగా ఉండేది. అలాంటిది ఇప్పుడు పందిరైతే ఏసారండి. అదిగోండి ఎక్కడికక్కడ పందిరది పెట్టారనమాట. ఇక్కడైతే మా వారు ప్రసాదం తీసుకురావడానికైతే వెళ్లారనమాట. అమ్మవారి గుడిలో ఎంత ప్రశాంతంగా ఉండిద్దండి. నా బ్రెయిన్‌లో అయితే ఎప్పుడు కూడా ఏ టైంలో అయినా సరే ఏదో ఒక ఆలోచన అయితే రన్ అవుతూనే ఉండిద్దండి. అస్సలు ఆలోచన లేకుండా నా మైండ్ రిలాక్స్‌డ్‌గా ఎప్పుడూ ఉండదు. అలాంటిది అమ్మవారి గుడికొస్తే ఎంత వేరే ఆలోచన మైండ్‌లోకి వద్దామనుకున్నా కూడా వచ్చినా కూడా ఆటోమేటిక్‌గా పోయిద్దనమాట. అక్కడ ఒక స్వరం వినిపిచ్చిద్ది కదండీ! ఓం కనకదుర్గాయ నమః అనే స్వరం వినిపిచ్చిద్ది కదండీ! ఆ స్వరం ఇంక నేను వేరే థాట్స్ ఏం ఆలోచిద్దాము అనుకున్నా కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయనమాట. నేను ఆలోచిద్దాం అనుకోను. ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఎంత వచ్చినా కూడా మళ్ళీ వెంటనే అది వెళ్ళిపోయిద్ది. ఇంక నా మైండ్‌లోంచి వెళ్ళిపోయిద్దండి. అసలు చాలా ప్రశాంతంగా ఉండిద్ది. ఇంకా గుడిలో ఉన్నంత సేపు ఆ స్వరం వింటూ మనకి ఆ స్వరం మనసులో అదే స్వరం మనం మాట్లాడుతా ఉంటామనమాట. అంటూ ఉంటాము. అంత ప్రశాంతంగా ఉండిద్దండి. గుడిలో ఉన్నంత సేపు కూడా చాలా పీస్‌ఫుల్ మైండ్‌తో ఉండిద్దనమాట. ఎలా అయితే దేవుడి దర్శనం అయితే సక్సెస్‌ఫుల్‌గా చేసుకొనైతే బయటకొచ్చామండి. ఇదిగోండి వెళ్తూ, వెళ్తూ అక్కడ భవానీ ఐలాండ్ ఉంది కదా! అది చూపించడానికైతే ట్రై చేస్తున్నాననమాట. భవానీ ఐలాండ్ అయితే ఒక్కసారి కూడా వెళ్ళలేదు. పిల్లల్ని తీసుకొని ఈసారి ఎలాగైనా వెళ్దాం కదా అని చెప్పేసి అనుకుంటా మా వారు భవానీ ఐలాండ్‌కెళ్ళాలి అని చెప్తున్నారనమాట. ఇంకా బయటకైతే వచ్చామండి. ఇంగోండి ఇలా బయటికి అయితే వచ్చేసిన తర్వాత మేము గోల్డ్ షాప్‌కైతే వెళ్ళాలనుకుంటున్నాం కదా! సో, గోల్డ్ షాప్‌కైతే వెళ్తున్నామండి. మనం ఎప్పుడైనా సరే ఒక రూపాయి ఉంది అన్నప్పుడు పిచ్చి పిచ్చిగా అంటే పిచ్చి పిచ్చి అంటే మరీ పిచ్చి పిచ్చి కాదండి. అనవసరమైన థింగ్స్ కాకోకుండా ఒక్కో రూపాయి పక్కన పెట్టుకొని ఆ డబ్బులతో మనం బంగారం తీసుకుంటే ఎప్పటికైనా యూజ్‌ఫుల్ అయ్యిద్దని మేమైతే చైన్ 30,000కి తీసుకున్నాం అనమాట అప్పట్లో. ఇప్పుడైతే మాకు ఆ చైన్ కాస్ట్ వచ్చేసి 60,000 డబల్ వచ్చిందనమాట. గుడి నుంచయితే ఇంటికైతే వచ్చేసామండి. గుడికెళ్ళి గుడి నుంచి అటు చైన్ మార్చాలన్నాం కదా! చైన్ కూడా మార్చేసుకొని కొన్ని ఐటమ్స్ అయితే బయట నుంచి అయితే కొనుక్కొచ్చాం. ఇంట్లో సామాన్లు సరిపోనట్టు. మళ్ళీ బయట అమ్ముతుంటే ఢిల్లీ ఐటము అని చెప్పేసి టీ గిన్స్ అవి 100 రూపీసే అంటున్నారని చెప్పి అవి అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అలాగే ఇంకా పిల్లలకి ఫ్రూట్స్ అవి కొన్ని నాకు కావాల్సిన ఇంట్లో కిచెన్ ఐటమ్స్ అయితే కొన్ని అయితే తీసుకొని వచ్చాయండి. అవి అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇంకా డ్రెస్ అది చేంజ్ చేసుకొని పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి. మా వారైతే పిల్లల్ని తీసుకొని వచ్చేసారు. పొద్దున్న 10:30కి బయలుదేరామండి. అప్పుడైతే మేము ఇంటికి వచ్చినప్పటికి 4:30 అయ్యిందనమాట. పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది. ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చేసాము. పిల్లల్ని తీసుకొని వచ్చాక ఇంకా నేను ఏ వస్తువు కొన్నా కంపల్సరీ మా అమ్మకైతే చూపించాలండి. ఫస్ట్ మా అమ్మకు చూపించిన తర్వాత ఇంకా ఏదైనా సరే ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా కూడా ఇంట్లోకి ఇంకా కొత్త వస్తువు వస్తే అదొక ఆనందం కదా! సో, నాకు ఈ ఐటమ్స్ అయితే ఇంకా ఉన్నాయి. కానీ ఎందుకో తెలీదు 100 రూపీస్ అంటే వర్తే కదా అన్నట్టుగా నేను తీసేసుకున్నాను. ఇదిగోండి ఈ కడాయి అనమాట. పిల్లలకి ఏమైనా స్నాక్స్ ఇదే గజ్జికాయలు కానీ లేదంటే జంతికలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే చేద్దాం కదా అని చెప్పి స్కూల్స్ కూడా స్టార్ట్ అయినాయి. స్నాక్స్ ఉంటాయి కదా అని చెప్పేసి చేశాననమాట. తీసుకున్నాను. ఇంకొచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి పాలు కాసుకునే గిన్నండి. ఇది కూడా మా ఇంట్లో ఉంది. కానీ అది నేను కొన్నప్పుడు అది అప్పట్లో రూ. 150 అనమాట. దీని మీద ఇంకా చిన్నగా ఉంది. కానీ ఇదైతే రూ. 100. సో, బాగుంది కదా అని చెప్పేసి అదొకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి చేపలు వేపుకునేదండి. ఏదన్నా ఫ్రై చేసుకోవడానికి అది బాగుండిద్ది కదా! మా ఇంట్లో ఉంది. కాకపోతే దీని మీద కొంచెం చిన్నది. ఇప్పుడు నేను చూపించే ప్రతిదీ కడాయి కూడా ఉందండి. 4 వస్తువులు ఉన్నాయి.
అలాగే డబ్బులు డిబ్బీ ఒకటి తీసుకున్నాను అనమాట. డబ్బులు డిబ్బీ కూడా ఒకటి ఉంది. ఆ డబ్బులు డిబ్బీలో అయితే ఆల్రెడీ చిల్లర కాయిన్స్ వేస్తున్నాను అనమాట. సో ఇంకా వేరేది ఆ కాయిన్స్ డబ్బాతో వేరేది ఒకటి చేద్దాం కదా అన్నట్టుగా తీసుకున్నాను. అది ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ ఉన్న ఐటమ్స్ కూడా మేము మళ్ళీ ఎందుకు తీసుకున్నాను అంటే, సో ఇది వర్త్ అనిపించిందండి. ఇది చాలా హెవీగా ఉంది ఐటమ్ అనేది. హెవీ ఐటము ప్లస్ తక్కువ బడ్జెట్లో వస్తుంది. ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి తీసుకొచ్చారంట. సో మనకి తక్కువ రేటుగా వస్తున్నప్పుడు కొంచెం కొనేసి పక్కన పెట్టుకుంటే మనకి రేపన్న రోజు యూజ్ అవుతుంది అనమాట. సో ఉన్న ఐటమ్ని మళ్ళీ మళ్ళీ కొనే ఉద్దేశం కాదు, తక్కువ రేటుకి వస్తుంది అని చెప్పేసి ఆ టైం మళ్ళీ కొనాలన్నా కొనం కదండి. అందుకని చెప్పేసి తక్కువగా వచ్చినప్పుడు తీసేసుకుంటే బెటర్ అని తీసుకున్నా. మా అమ్మగారికి కూడా తీసుకున్నాను. నేను ఎప్పుడు ఏది తీసుకున్నా మా మమ్మీకి తీసుకుంటాను కంపల్సరీ. కానీ ఆ టైంలో నా దగ్గర డబ్బులు లేవన్నమాట. వెళ్ళేది గుడికే కదా, చైన్ మార్చి వచ్చిన డబ్బులతో మళ్ళీ తీసేసుకుందాం కదండి. ఇంక పెద్ద ఎక్కువ అమౌంట్ తీసుకోలేదనమాట. సో ఉన్న డబ్బులతో ఇవే వచ్చినాయి. సో మళ్ళీ పెడదాంప్పుడు తీసుకుందాంలే అన్నట్టుగా వచ్చేసాను. కానీ మా అమ్మ కోసం నేను మళ్ళీ అయితే వెళ్ళానండి. వెళ్తే అక్కడ ఆయన లేడనమాట. డబ్బులు తీసుకుని మళ్ళీ వెళ్ళాను కానీ లేరనమాట, అప్పటికే వెళ్ళిపోయారు ఆయన. ఇంకా వచ్చేసి పిల్లలకి ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట. అవి అయితే ఖర్జూరం అంటండి. ఖర్జూరం మేము అసలు ఫస్ట్ టైం అనమాట ఇది ఇలాంటి ఖర్జూరం చూడటం. మేమైతే ఎప్పుడు తినలేదనమాట. సో ఎలా ఉండిద్దో ఏంటని చెప్పేసి ఒక కాయ అక్కడే తిని చూసా. చాలా తీయగా ఉందండి అసలు. ఖర్జూరం పచ్చి ఖర్జూరం అంట, బాగుంది కదా పిల్లలు తింటారని చెప్పి తీసుకున్నాను. పావు కిలో 70 రూపాయలు అంటండి అసలు ఖర్జూరం. ఇదిగోండి ఇది కూడా అంతే, నేరేడుకాయలు అనమాట. ఇది వరకు అసలు మా చిన్నప్పుడు నేరేడుకాయలే కొనేవాళ్ళం కదండి. చక్క చెట్టు కింద ఎండకి గాలికి వానకి పడతా ఉంటే అవన్నీ తీసుకొని చక్కగా కడుక్కొని చక్కగా ఉప్పు కారం వేసుకొని లేకపోతే మామూలుగా తినడం అలా చేసేవాళ్ళం. అసలు కొనే పరిస్థితే లేదు. అలాంటిది ఇప్పుడైతే కొనుక్కోవాలన్నమాట ప్రతిదీని. ఇంక ఇవి కూడా అంతే అండి. పావు కిలో వచ్చి 70 రూపాయలు అనమాట. అలాగే యాపిల్స్ని దానిమ్మకాయలు తీసుకున్నాం అనమాట. యాపిల్స్ అయితే 4 కాయలు 100 రూపాయలు, దానిమ్మకాయలు కూడా అంతే 4 కాయలు 100 రూపాయలు అనమాట. ఫ్రూట్స్ అయితే ఇంకా పిల్లలకి వీటి వరకు తీసుకున్నాను. ఇంకొచ్చేసి పిల్లలకైతే ఇన్నర్స్ అవి బాగా చిరిగిపోయినాయండి. అందుకని చెప్పేసి వస్తూ దారిలో అయితే బండి మీద ఇన్నర్స్ అవి తీసుకున్నప్పుడు 100కి 3 అంటండి. ఇదివరకు 100కి 5, 6 అలా వచ్చేవి. చిన్నపిల్లలు కూడా ఇప్పుడు 100కి 3 అంటున్నారు. సరే 100కి 5 ఇమ్మన్నాను. ఆ బండి మీద తీసుకున్నాను అనమాట. 5 అయితే రావమ్మా, 4 అయితే ఇస్తా అన్నారు. సరే అన్నాను. అయినా అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఎందుకంటే వీడియో ఇప్పటికే బాగా లెంతీ ఎక్కువైపోయింది. అందరి పిల్లలు కూడా వచ్చేసారు కదా, చూపించడానికి కూడా అవ్వదనమాట. అందుకని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ చైన్ చూపిస్తాను. చైన్ మోడల్ అయితే చాలా బాగుంది. అలాగే లాకెట్ అది వచ్చిందనమాట, బాగుంది. నేనైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కంపల్సరీ. థ్యాంక్ యూ. అలాగే నా వీడియోస్ చూసే వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.